మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యము న్యూ టెస్టిమెంటు రోమా పత్రిక 14వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి సమాధానమును క్షేమాభివృద్ధి కలుగునట్లు వాటిని ఆసక్తితో అనుసరింతుము. ఇక్కడ గమనిస్తే పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. దేవుని సన్నిధిలో పరస్పర ఒకరికొకరు దేవుడితో సంఘముతో దేవుడు పరస్పర క్షేమాభివృద్ధి పొందే విషయంలో ఆసక్తితో మనం ఉండాలి, ఆసక్తితో మనం అనుసరించాలి. ఈరోజు పరస్పర క్షేమాభివృద్ధి కలుగు చేసే దైవ సన్నిధిలో ఎంతమందికి ఈరోజు ఆసక్తి ఉంది? ఆసక్తి కలిగినటువంటి ఆ భక్తి శ్రద్ధల విషయంలో, ఆత్మీయ విషయంలో, సంఘం విషయంలో, సహవాసములో చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. రోజు రోజుకి ఆసక్తి పెరుగుతుందా తగ్గుతుందా? నీకు దేవుడికి నీకు సంఘముకు సహవాసములో దేవుడి సన్నిధిలో పరస్పర క్షేమాభివృద్ధి కలుగుటకే నీవు ఆసక్తి కలిగి ఉండాలి. మీరు గమనించాలి, పేతురు రాసిన పత్రికలో 1 పేతురు 3:13 మనం చూస్తే, మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవరు? చూసారా, చాలామంది జీవితంలో ఈరోజు ఇది గమనించాలి. దేని మీద మనం ఆసక్తి పెడుతున్నాం? ఎక్కువ మనకి ఉదయం నుంచి రాత్రి వరకు దేని మీద ఫోకస్, ఆసక్తి? ఖచ్చితంగా దేవుడి బిడ్డలు, సంఘానికి చెందిన వాళ్ళలో ఉండవలసినటువంటి లక్షణాలు ఇక్కడ చెప్తున్నాడు. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలిగిన వాడు ఎవరు? వాక్యం చెప్తున్న మాట. మంచి విషయములో నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. వ్యర్థమైన వాటి మీద కాదు, వ్యర్థమైనటువంటి ఆలోచన విషయంలో కాదు, మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలని వాక్యం చెప్తున్నమాట. 10:2 మనం చదువుతున్నాం. రోమా పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం, వారు దేవుని యందు ఆసక్తి గలవారై వారి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారు ఆసక్తి జ్ఞానానుసరమైనది అనేది కాదో అవునో ఒకసారి మీరు తెలుసుకోవాలి. దేవుడి విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. దేని విషయంలోనండి? చాలామంది చూడండి, ఏదైనా ఊరెళ్ళేటప్పుడు ఎంతో ఆసక్తితో బయలుదేరుతుంటారు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఆసక్తితో, ఏదైనా పని తలపెట్టాలంటే ప్రారంభంలో ఎంతో ఆసక్తితో ఉంటారు. కానీ మొదలుపెట్టిన పని సంపూర్ణత చేసే విషయంలో ఆసక్తి చూపించు. లోకములో నువ్వు దేని మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నా వాటికన్నా ముందుగా ఇక్కడ చెప్తున్న మాట, దేవుని యందు ఆసక్తి కలిగిన వారిని గురించి సాక్ష్యం ఇచ్చేటటువంటి రీతిగా మనము సాక్ష్యం సంపాదించాలి. దేవుడంటే ఎంతమందికి ఆసక్తి ఉంది? చాలామంది చెప్తారు, నాకు దేవుడంటే చాలా ఆసక్తి అండి. ఆసక్తి అన్నవాళ్ళు ఉదయము 9 గంటలకు ప్రార్థనకైతే 10:30-11 వచ్చేవాళ్ళు ఆసక్తి కలిగిన వాళ్ళేనా? ఆసక్తి దేవుడి మీద ఉందని చెప్తున్నారు. 6 దినాలు పనిచేసి 7వ దినము దేవుని మందిరానికి సమయమును కేటాయించి వచ్చేవాళ్ళు వారు ఆసక్తి కలిగిన వారు. కానీ వారంలో 4 ఆదివారాలు వస్తే ఎన్ని ఆదివారాలు దేవుడి మందిరంలో ఉంటారో తెలియదు. రోజు రోజుకి కొన్నిసార్లు దేవుడి మీద కంటే ఆసక్తి లోక సంబంధంగా ఎక్కువ ఉంటుంది. ప్రార్థన ఉదయం లేచి ఉదయకాలం ప్రార్థన చేసుకునే ఆసక్తి చాలామందికి, ఎంతమందికి ఉంది? అందుకని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, దేవుని యందు ఆసక్తి కలిగిన వారిని సాక్ష్యము తెచ్చుకోవాలి.
జ్ఞానానుసరమైనదా కాదా వాడు ఒకసారి తెలుసుకోండి. దేవుడు మందిరానికి ఎప్పుడు వస్తున్నావు? ఉదయం లేచి ప్రార్థన ఎప్పుడు చేస్తున్నావు? నీవే కాదు, నీతో పాటు ఉన్నటువంటి నీ కుటుంబాన్ని కూడా సిద్ధపరచుకొని నేను దేవుడి మందిరానికి మనం వెళ్ళాలి. ఆ మహిమ కలిగినటువంటి దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా అనుసరించే విషయంలో మనము దేవుడి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఒకటి చెప్పిన మాటలు. ఒక్కొక్క మాట చూద్దాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ కూడా మనం చూస్తే అది నిత్యమైన యాజక నిబంధన అతనికి ఇయ్యను, అతని సంతానమునకును కలిగి ఉండెను. ఎలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి కలిగిన వాడై, దేవుడి విషయమందు ఆసక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆషేరును గురించి రాయబడిన మాటలో దేవుడిని గురించినటువంటి ఆసక్తి కలిగిన వాడై. ఈరోజు దేవుడి గురించి ఎంతమందికి ఆసక్తి ఉంది? ఆసక్తి చూపించాల్సిందే దేవుడి సన్నిధిలో. ఎందుకంటే నీకు ఆశీర్వాదము, ఆరోగ్యము, సంపూర్ణమైన నెమ్మది కలుగు చేసేది దేవుడి సన్నిధిలోనే. నువ్వు అన్ని విషయములో అభివృద్ధి పొందాలంటే దేవుడి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి తగ్గకూడదు, ఆసక్తి తగ్గకూడదు. గుర్తుంచుకోండి, ఆసక్తి తగ్గకూడదు. కీర్తన గ్రంథములో 69వ కీర్తన 9వ వచనం. నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. చూసారా, ఇక్కడ కూడా అంటున్న మాట. దేవుని ఇంటిని గురించి, దేవుని మందిరమును గురించి, దేవుని సంఘమును గురించి, దేవునితో సహవాసమును గురించి ఆసక్తి నన్ను భక్షించాలి. ఆయన యొద్దకు నేను వెళ్ళేదను, ఆయన సన్నిధిలో నేను ప్రార్థన చేసుకోవాలి, ఆయనతో వాక్యము చేత నేను నిబంధన చేసుకోవాలనే ఆసక్తి నీలో ఉండాలి. వాక్యం చెప్తున్న మాట. అప్పుడు పరపర సంబంధమైన క్షేమాభివృద్ధి వారికి కలుగుద్ది. పరపర సంబంధమైన క్షేమాభివృద్ధి కలిగినటువంటి అనుభవం ఏంటంటే నువ్వు చేసే ఆసక్తిలో ఉంది. దేవుడు భయభక్తుల విషయంలో ఉన్నది. దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి విషయంలో నువ్వు అట్టి ఆసక్తి కలిగినటువంటి అనుభవాల మధ్యలో ఉంటావని లేఖనములు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ వాక్యమును బట్టి ప్రభువుని తెలుసుకొని ఎన్ని రోజులైందో, రోజు వాక్యం వింటున్నావు, దేవుడి సన్నిధికి వెళుతున్నావా, దేవుడి మందిరములో నువ్వు ఎంత ఆసక్తిగా ఉన్నావు, సేవకులు చెప్పే మాటలు ఎంత ఆసక్తిగా వింటున్నావు, సంఘ పనిలో నువ్వు ఎంత ఆసక్తిగా ఉన్నావు, ఉదయమే లేచి శ్రద్ధ భక్తి చేస్తున్నటువంటి విషయంలో ఎంత ఆసక్తిగా ఉన్నావు, నిన్ను నీ కుటుంబాన్ని సిద్ధపరచుకొని దేవుడి మందిరానికి వచ్చే విషయంలో ఎంత ఆసక్తిగా ఉన్నావో, ఆ ఆసక్తే నిన్ను పరస్పర క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. ఆ ఆసక్తి నీలో ఉండాలి. కొందరిలో ఆసక్తి లేదనే ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు అట్టి ఆసక్తి కలిగి దేవుడి విషయములో దైవికమైన నిర్ణయము చొప్పున ఆత్మ సంబంధమైన ఆసక్తి నీలో నిలిచి ఫలించి అభివృద్ధి పొంది నీ కుటుంబము పరస్పర సంబంధమైన క్షేమాభివృద్ధి కలుగు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. ఇదిగోనైనా దేవుడి విషయంలో, సంఘము విషయంలో, ఆత్మ సంబంధమైన ప్రార్థన సంఘ సహవాసములో ఆసక్తిగా జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని. ఎక్కడ వెనకబడిపోయారో, గుర్తొచ్చినప్పుడు ప్రార్థన మందిరం కాదు, గుర్తొచ్చినప్పుడు దేవుడు కాదు, ఎప్పుడు మీ జ్ఞాపకాలలో జీవించే జీవితం ప్రతి ఒక్కరిలో అత్యాసక్తి భరితులై ఆత్మ సంబంధముగా నింపబడి కృపలో స్థిరపరచబడినట్లు మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.